వైసీపీ సర్కార్ ఉన్నన్ని రోజులు ఆయన చేసిందే రైట్, చెప్పిందే శాసనం. జగన్కి అత్యంత ఆప్తుడు. కార్యక్రమం ఏదైనా ఆయన చేతితోనే ప్రారంభం. వైసీపీ హయాంలో ఆయనను అందలమెక్కించారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేయాలన్నా ఆయన ఆశీస్సులు ఉండాల్సిందే. జగన్ విశ్వసించిన వారిలో మొదటి వరుసలో ఆయనే ఉంటారు. ఇప్పుడు ఆయనకే గడ్డుకాలం వచ్చిపడింది. ఇంతకీ ఆయన ఎవరు? ఆయనకు వచ్చిన కష్టమేంటి? కూటమి సర్కార్ ఆయనను ఇబ్బందులకు గురిచేస్తుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెలిసిన దివ్యక్షేత్రం తిరుమల ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు, ఇల వైకుంఠం. దేశ విదేశాల నుంచి భక్తులు తండోపతండాలుగా తిరుమల గిరులకు చేరుకుంటారు. ఇప్పుడైతే టీటీడీ నిర్మించిన సత్రాలు, అతిథి గృహాలు, వీఐపీ గదులు అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో వసతి సదుపాయం అంతంత మాత్రంగా ఉన్న సమయంలో ధర్మప్రచార వ్యాప్తి కొరకు తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని పీఠాధిపతులకు తిరుమలలో మఠం ఏర్పాటు చేయాలని కోరింది. దాదాపు ఇప్పటికీ 30కి పైగా మఠాలు తిరుమలలో ఉన్నాయి. హైందవాన్ని బోధించాల్సిన మఠాలు తిరుమలలో కళ్యాణ మండపాలు, గదులను అధిక ధరలకు కేటాయిస్తున్నారని గతం నుంచి అనేక ఆరోపణలున్నాయి. ధనార్జనే ధ్యేయంగా తిరుమలలో మఠాల వ్యవహార శైలి ఉన్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గత ప్రభుత్వంలో టీటీడీలోని కొందరు అధికారులు వారి మాట చెల్లుబాటు అయ్యేలా మఠాలకు కావలసిన సౌకర్యాలను అందించారనే వాదన ఉంది. దీనివల్లే తిరుమలలో మఠాల ఆగడాలకు అంతు లేకుండా పోతుందంటూ భక్తులు, కొందరు స్థానికులు విమర్శలు చేస్తున్నారు. ఇదంతా ఒకెత్తైతే గత ప్రభుత్వంలో అధికార సలహాదారుడిగా విశాఖ శారదా పీఠం పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి వ్యవహరించారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు హిందూ ధర్మంలో ఎలాంటి సందేహాలొచ్చినా ఆ స్వాములోరే ముందుండి పరిష్కరించేవారు. దీంతో ఆగమ సలహా మండలి మాట కంటే స్వామీజీ మాటే అధికంగా చెల్లుబాటయ్యేది. స్వామీజీ నోటి వెంట వచ్చిన వాక్కే వాస్తవం అనేలా ప్రచారం సాగేది. ఆలయంలో చేయాల్సిన మార్పులకు స్వామి ఇచ్చే లేఖలే బ్రహ్మాస్త్రంగా పరిగణనలోకి తీసుకునేవారు. కొన్ని సందర్భాల్లో ఆగమ సలహా మండలి కన్నా ముందే స్వామివారి సిఫారసు తీసుకునేవారు. ఇదంతా అధికారుల వద్ద మెప్పు పొంది తనకు కావలసిన పనులు చేసుకునేవారంట స్వరూపానంద. ఇలా ఆయన తిరుమలలోనూ విశాఖ సహా ఇతర ప్రాంతాల్లో 1000 ఎకరాలు వేద పాఠశాల కోసం తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. తిరుమలలో ధర్మ ప్రచారం, అనుగ్రహ భాసనం కోసం శారదా పీఠానికి స్థలం కేటాయిస్తే స్వరూపానంద ఆక్రమణలు చూసి స్థానికులు, అధికారులే నివ్వెరపోతున్నారు. కలియుగ వెంకటేశ్వరుడి సన్నిధి తిరుమలలో విశాఖ శారదా పీఠం అక్రమ నిర్మాణాలు. ఈ ఒక్క అంశం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా హిందూ సమాజంలో హాట్ టాపిక్గా మారింది. 2005 ఫిబ్రవరిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తిరుమలలోని గోగర్భం జలాశయ ప్రాంతంలో శారదా పీఠానికి 5,000 చదరపు అడుగుల భూమిని 30 సంవత్సరాలకు లీజుకిచ్చారు. టీటీడీ నిబంధనల ప్రకారం అక్కడ నిర్మాణాలు చేపట్టాలని టీటీడీ అధికారులు శారదా పీఠం నిర్వాహకులకు సూచించారు. కానీ విశాఖ శారదా పీఠం నిర్వాహకులు అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించారు. టీటీడీ ఇచ్చిన అనుమతి కన్నా విశాఖ శారదా పీఠం అక్రమ కట్టడాలకు పూనుకున్నట్లు రికార్డ్స్ ఆధారంగా తెలుస్తోంది. వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతులు కూర్చుంటేనే అన్నట్లు గత ప్రభుత్వ హయాంలో రోడ్డు మీద భవనాన్ని నిర్మించింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి తిరుమల కొండ మీద ఈ మఠందే హవా అన్నట్లు సాగింది. మఠంలో 2 కళ్యాణ మండపాలు, 20 గదులున్నాయి. మంచి డిమాండ్ ఉన్న మఠం కావడంతో ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. 2007లో చేపట్టిన తొలి నిర్మాణంలోనే అడ్డగోలుగా వ్యవహరించింది శారదా పీఠం. మఠం రద్దీగా ఉండటంతో విస్తరించాలని ప్రణాళిక చేశారు. తొలి భవనాన్ని విస్తరించే క్రమంలో 2023లో చేపట్టిన నిర్మాణాల్లోనూ అనుమతులకు మించి నిర్మాణాలు చేపట్టారు. గ్రౌండ్ ఫ్లోర్ కాక మరో 3 ఫ్లోర్లకు మించి తిరుమల కొండ మీద నిర్మాణాలు సాగరాదు అన్నది పర్యావరణ నిబంధనలు ఉన్నాయి. శారదా పీఠం మాత్రం మరొక అంతస్తు అదనంగా కట్టింది. వీటిలో మరో 38 గదుల నిర్మాణం సాగింది. ఇప్పటికే 70% పనులు నిర్మాణం పూర్తయింది. ఈ గదులు కూడా అందుబాటులోకి వస్తే దాదాపు 60 గదులతో భారీ వ్యాపారమే సాగేది. ఇక మఠం ముందున్న స్థలాన్ని దర్జాగా ఆక్రమించుకొని 10 కార్లు పట్టేలా ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన అనంతరం ఆక్రమణలపై ఇటు కూటమి సర్కార్, అటు పార్టీ కార్యకర్తలు ప్రత్యేక దృష్టి పెట్టారు. పెద్ద స్వాములోరుగా వ్యవహరించిన విశాఖ శారదా పీఠం నుంచి ప్రక్షాళన చేయాలని కోరుకుంటున్నారు. నిర్మాణానికి 3 అంతస్తుల అనుమతి ఉంటే 6 అంతస్తులు అక్రమంగా నిర్మాణం చేపట్టారు. ఫైర్ సేఫ్టీకి 1 అడుగు కూడా కట్టడంలో ఇవ్వలేదని సమాచారం.
ప్రమాదం జరిగి భక్తుల ప్రాణాలు పోతే ఎవరిది బాధ్యత అని ప్రశ్నిస్తున్నారు. ఈ అక్రమ కట్టడాల్ని టీటీడీ ఎందుకు కూల్చడం లేదని జనసేన నాయకులు నిలదీస్తున్నారు. అప్పటికే అనేక ఆరోపణలు, విమర్శలతో వార్తల్లో నిలిచిన శారదాపీఠం వ్యవహార శైలిపై కూడా కూటమి నాయకులు దృష్టి సారించారు. దీనిపై ఎన్డీఏ ప్రభుత్వం కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానుసారం విశాఖ శారదాపీఠానికి గత ప్రభుత్వం ఇచ్చిన భూములను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తిరుమలలో అక్రమంగా విశాఖ శారదాపీఠం నిర్మించిన మఠం కూలుస్తారా? ఆ స్థలాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుంటుందా? ఇదే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. శారదాపీఠం భవన నిర్మాణ అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీన్ని కూల్చివేయటానికి సాహసిస్తారా? ప్రస్తుతం టీటీడీ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది. ఈ పరిస్థితిలో పీఠాధిపతుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది వేచి చూడాలి.